నలంద వరప్రసాద్ గారు 2 నిమిషాలు ప్రసంగిస్తారు. డియర్ పేరెంట్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మీ ఫేసెస్లో చిన్న చేంజ్ అయితే వస్తుంది. వీళ్ళు ఇంకెంతసేపు రా బాబు అని ఎక్కువ ఇబ్బంది పెట్టను. 2 నిమిషాలు మాట్లాడతాను. చాలా మంచి విషయాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మన రామ్ నాయుడు సార్, వాసు సార్, ముఖ్యంగా మీ యాంకర్ మన ఎవరు సత్య గారు, అసలు ఆయన చేతిలో మైక్ లాక్కడమే పెద్ద సాహసం. ఇప్పుడు టీవీ షోల్లో వాటిల్లో సుమా చేతిలో మనం మైక్ లాక్కడం ఎంత కష్టమో సత్య సార్ చేతిలో లాక్కడం అంత కష్టం. సో నేను ఒక 2 మినిట్స్ మీద మాట్లాడతాను. ఈ రోజుల్లో అన్నిటికైనా కష్టమైన పని ఏంటంటే పిల్లల్ని పెంచడం. పిల్లల్ని పెంచడం అంత కష్టమైన పని ఏదీ లేదు. పిల్లల్ని మీరు కనుక సక్రమంగా పెంచినట్లయితే నేను మీకు ఇచ్చేది ఏమైనా ఉందంటే ఎడ్యుకేషన్ మాత్రమే మేము మీకు ఇవ్వగలం నాన్న, ఇంక అంతమించి మేమేమి ఇవ్వలేము మేము. సో ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ థింగ్ విచ్ కెన్ బి గివెన్ బై అస్. సో ఇది మాత్రం మీరు పిల్లలకి చెప్పండి. అలాగే నెక్స్ట్ చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇంట్లో పడుతున్న ఇబ్బందుల్ని చెప్పి పెంచండి. ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు ఒక 10 years వచ్చిన తర్వాత మీరు పడే ఇబ్బందుల్ని చెప్పి పెంచండి. నాన్న డాడీ శాలరీ ఇంత, అందులో హౌస్ రెంట్ ఇంత, కరెంటు బిల్ ఇంత, మీకు కడుతున్న ఫీజులు ఇంత అనే విషయాన్ని చెప్పి పెంచండి. అది తప్పు అయితే ఏమీ కాదు. పిల్లలకి ఇబ్బందులు చెప్పి పెంచడం వల్ల అంటే వాళ్ళకి అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు సక్రమంగా పెరుగుతారు. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలి మన సత్య సార్ గురించి. స్కూల్ని అంటిపెట్టుకుని అంటే స్కూల్లోనే ఉండి అదర్ ఎడ్యుకేషన్స్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చే కరెస్పాండెంట్స్లో వన్ ఆఫ్ ది కరెస్పాండెంట్ సత్య సార్. అతను ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వడానికి ఇష్టపడరు, కానీ ఏదో వచ్చి అలా కనబడి వెళ్తుంటారు. సో మ్యాక్సిమం టైం మాత్రం వాళ్ళు పిల్లలతోనే ఉంటారు. సో అలాంటి కరెస్పాండెంట్ మీకు ఉండడం అనేది మీ అందరి అదృష్టం. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా ప్రసంగంలో వద్దండులే, అందుచేత మనకి ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా గోదావరి రీమిక్స్ సాంగ్స్ చాలా పెద్ద క్లాస్ వాళ్ళు చేసే అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ అన్నీ ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా చూడాలి. పక్కన ఇంకా యూకేజీ పిల్లలందరూ రెడీగా గ్రాడ్యుయేషన్ రెడీగా ఉన్నారు. కాబట్టి దీంతో మా యొక్క ప్రసంగాలను ఆపేసి ఆ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేస్తాం మేము. వాళ్ళందరికీ చిన్న